గడువు ముగిసినా పంచాయతీలకు ఎన్నికలు లేకపోవడంతో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. గ్రామాల వీధుల్లో కరెంటు బల్బులు వెలగకుండా వల్లకాడుగా మారాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలు జరగకపోతే పంచాయతీలకు వచ్చే కేంద్ర నిధులు రాకుండా పోతాయని తెలిపారు. కేంద్ర నిధులు రాకుండా పోవడంతో గ్రామాల్లో అభివృద్ది కుంటుపడుతుందన్నారు. ఎన్నికలు లేకుండా రావు కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు కూడా రావట్లేదు. 2 సంవత్సరాలకైనా ఇవాళ గ్రామ సచివాలయాలు వార్డు మెంబర్లకి సర్పంచ్లకి అయితే ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తుందో తక్షణమే జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు వాటికి కూడా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కాదు కాబట్టి, ఇవాళ బీఫామ్లతో సంబంధం లేదు కాబట్టి, గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్లకు ప్రజల ఆశీర్వాదం ఉన్న వాళ్ళకే వీళ్ళకి గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉన్నంతలో ఇవాళ మేము కూడా 25 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళం కాబట్టి, తెలంగాణ వ్యాప్తంగా మాకింత అంతో ఇంతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి అత్యధిక సర్పంచ్ సీటు గెలిపించుకోవడం కోసం మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రయత్నం చేస్తాం. ఒకటి గాయత్రి గారు, ఈ వరుసగా ఎన్కౌంటర్లు లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఈ నకిలీ ఫేక్ ఎన్కౌంటర్ చెప్పేసి ప్రజా సంఘాలు పరోక్ష సంఘాలు విమర్శ చేసుకుంటారు. ఇప్పటికీ మా హోంమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం